హాయ్, దిస్ డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ ప్రకృతి స్కిన్ క్లినిక్. సో ఇప్పుడు మనం అక్టోబర్ మంత్ లో ఉన్నాం. ఈ అక్టోబర్ మంత్ కి ఒక వెరీ ఇంపార్టెంట్ మంత్. దేనికంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అందుకని ఇవాళ దాని గురించి మాట్లాడడానికి మనతో ఒక గెస్ట్ స్పీకర్ ఉన్నారు. అది ఎవరో గెస్ట్ చేయగలరా? ఈజ్ ఎ వెరీ రీనౌన్డ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. సో హాయ్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నేను డాక్టర్ కార్తిక్ చంద్ర, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ at Medicare Cancer Hospital, Visakhapatnam. I did my MBBS at JIPMER, MS at Madras Medical College, and MC at Surgical Oncology at Tata Memorial Hospital, Mumbai, which is one of the most premier institutes for surgical oncology or oncology treatment in the country. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ దట్ వీ ట్రీట్. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. నేను చేసే సర్జరీస్లో అరౌండ్ 20-25% ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్. అండ్ అన్ఫార్చునేట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. ద మోటో ఈ పాడ్కాస్ట్ చేయడానికి ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి జనాల్లో ఎస్పెషల్లీ లేడీస్లో అవేర్నెస్ అనేది పెంచడానికి. ఇప్పుడు ఇలా కామన్ గా అవ్వడానికి ఏమైనా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయా? బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ ఇస్ వెస్టర్నైజేషన్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. కంట్రీలో ఒబెసిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ఒబెసిటీ ఎందుకు పెరిగిపోతుంది? సెడెంటరీ లైఫ్ స్టైల్, యాక్టివిటీ తగ్గిపోవడం, ఫుడ్ కూడా హై క్యాలరీ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ పెరిగి జనాలు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ వాకింగ్ అది ఎక్సర్సైజ్ అది ఎక్కువ చేయట్లేదు. ఇలాంటి కారణాల వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. ఒబెసిటీ అనేది వన్ కామన్ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ నవడేస్. అండ్ ఎక్స్పోజర్ టు హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కి ఎక్స్పోజర్ ఎక్కువైంది. ఈ రెండు కారణాలు కాకుండా, ఫుడ్ వెయిట్ కాకుండా, వన్ మోర్ రీజన్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద ఏజ్. మన యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ముందు ఎక్స్పెక్టేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ 50-60 years ఉండేది, కానీ ఇప్పుడు 70-80 years వరకు ఉంటున్నారు. ఏజ్ పెరిగే కొద్దీ ఒక లేడీ 80 years వరకు బతికితే 1 in 8 ladies విల్ గెట్ బ్రెస్ట్ క్యాన్సర్. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ ద సాడ్ ట్రూత్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తాము. ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 1-2 decades ఎక్కువగానే చూస్తాం. సో ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో సింపుల్ వర్డ్స్, వన్ ఈజ్ ఒబిసిటీ, సెకండ్ ఏజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. డియర్ ఆడియన్స్, బీ కేర్ఫుల్ రిగార్డింగ్ ఇట్. సో సార్, దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలం అంటారు? అసలు ప్రివెన్షన్ ఛాన్స్ ఉందా బ్రెస్ట్ క్యాన్సర్? బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయాలంటే మనం ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని, వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటూ, అనవసరంగా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ కానీ, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లల్ని బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం ఇంపార్టెంట్, పిల్లల్ని అర్లీగా కనడం ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనం అడాప్ట్ చేయగలిగితే, ఇద్దరు పిల్లలు కన్నా, ముగ్గురు పిల్లల్ని కంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే, ద ప్రొటెక్షన్ అగేన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ మోర్ దెన్ హ్యావింగ్ జస్ట్ వన్ చైల్డ్ ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్. అండ్ ఆల్సో అర్లీ ఏజ్ ఎట్ హ్యావింగ్ చిల్డ్రన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇందులో మన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎర్లీ ఏజ్ లోనే పిల్లల్ని కండం కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రివెన్షన్ గురించి మాట్లాడతాము. నెక్స్ట్ సార్, ఇది స్క్రీనింగ్ ఎలాగా? అసలు ముందే మనం ఫస్ట్ ఎలా కనిపెట్టగలం? అసలు స్క్రీనింగ్ అంటే అర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయడం, క్యాన్సర్ డిటెక్ట్ చేయడం స్క్రీనింగ్ అంటాం. నా బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ 2 విధాలుగా ఉంది. ఒకటి మ్యామోగ్రామ్ అనేది చాలా కామన్ గా మాట్లాడుకుంటాం. మ్యామోగ్రామ్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఎక్స్రే అందరికీ తెలుసు. బ్రెస్ట్ కి తీసే ఎక్స్రేని మ్యామోగ్రామ్ అంటాం. ఇది ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలి? ఎనీ లేడీ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 45 years ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. 45 నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే, అంటే ఒక ఫిక్స్డ్ మంత్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మేబీ బర్త్డే టైంలోనో ఎనీ స్పెసిఫిక్. సో దీంట్లో సింపుల్ ఎక్స్రే అనేది ఓపీలో జరిగిపోతుంది. అరగంట టైం పడుతుంది, చేసేస్తారు, వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో దీంట్లో ఏదైనా మనకి చేతికి తగలక ముందే ఏదైనా గడ్డ కానీ ఏదైనా ఉంటే తెలిసిపోతుంది. సో అలర్ట్ అవ్వచ్చు, దానికి ఏమైనా టెస్ట్ చేయాలంటే చేయించుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. మ్యామోగ్రామ్ అనేది చాలా మంది వినే ఉంటారు. ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా ముందే చేయించుకోవాలని ఏమైనా ఉంటుందండి? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, ఎవరికైనా అర్లీ ఏజ్లో 30 years లోనో 35 years లోనో వచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా అర్లీగానే చేయమని చెప్తాము. అలాంటి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటే, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎనీ
ఎనీ ఆంకాలజిస్ట్ ని కలవడం ఇంపార్టెంట్. వాళ్ళు అడ్వైస్ చేస్తారు ఏ ఏజ్ లో స్టార్ట్ చేయాలనేది. కొందరికి బ్రెస్ట్ క్యాన్సర్ BRCA జీన్ మ్యూటేషన్ అనేది ఉంటుంది, వాళ్ళకి అరౌండ్ 20-25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం మేము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. సో అబోవ్ 45 ఇట్ ఈస్ లైక్ కంపల్సరీ, For బిలో everybody. 45 ఆంకాలజిస్ట్ మాట్లాడి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఈజ్ మ్యామోగ్రామ్ పెయిన్ఫుల్? అందరికీ ఉండే మెయిన్ డౌట్ ఇదే. మ్యామోగ్రామ్ తీసేటప్పుడు కొంచెం మైల్డ్ గా పెయిన్ ఉండొచ్చు అండి, బట్ దట్ ఈస్ అ టెంపరీ థింగ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎవరికి పెయిన్ కిల్లర్ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏమి ఇంజెక్షన్ ఇవ్వము, ఏమి ఐవీ లైన్ పెట్టము, ఏమి ఇవ్వము. OPDలోనే జస్ట్ బ్రెస్ట్ కి ఎక్స్రే చేస్తారు. మ్యామోగ్రామ్ చేయడానికి జస్ట్ ఒక 10 minutes పడుతుంది. అది అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద రేడియాలజిస్ట్ కోరిలేట్ చేసుకుని అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేసి మ్యామోగ్రామ్ ప్లస్ అల్ట్రాసౌండ్ కి కంబైన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు అందరికీ ఉండే మెయిన్ భయం మ్యామోగ్రామ్ అనేసరికి రేడియేషన్ గురించి ఆలోచిస్తుంటారు. సో దాని మీద మీ కమెంట్? మ్యామోగ్రామ్ వల్ల వచ్చే ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ చాలా తక్కువ అండి ఇప్పుడున్న మెషిన్స్ తో. మ్యామోగ్రామ్ చేయించుకోవడం అది 1 year ఏడాదికి ఒకసారి చేయడం అదొక విషయం పక్కన పెడితే, కంప్లీట్లీ ఫ్రీ, పెయిన్లెస్, వెరీ ఈజీ టెక్నిక్, ఇంట్లోనే చేసుకోవచ్చు. సంథింగ్ కాల్డ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ రోము పరీక్ష. ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డేట్, మేబీ అరౌండ్ 5 days ఆఫ్టర్ మెన్సెస్, లేకపోతే మెన్సెస్ ఆగిపోయిన అంటే పోస్ట్ మెనోపాజల్ లేడీస్ లో ఒక ఫిక్స్డ్ డే ఆఫ్ ద మంత్, సే 5th January 5th February అలా ఒక డేట్ పెట్టుకొని మంత్ కి ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. అంటే అద్దం ముందు నిలబడి ఒకసారి బ్రెస్ట్ ని చూసుకుంటూ తనిఖీ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీరు ఎనీ ఆఫ్ దీస్ యూట్యూబ్ వీడియోస్ ఒకసారి చూసి నేర్చుకోవచ్చు. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్వయంగా పరీక్ష చేసుకుంటే అర్లీగా పికప్ చేయొచ్చు. మామూలుగా చూసేదానికన్నా బాగా అర్లీగా పికప్ చేసుకొని, సో 1-2 centimeters ఉన్నప్పుడే పికప్ చేస్తే, ఇదంతా ఎందుకు చేస్తున్నాం, స్క్రీనింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే అర్లీ స్టేజెస్ లో క్యాన్సర్ కానీ కనుక్కోగలిగితే, స్టేజ్ 1 స్టేజ్ 2లో కానీ క్యాన్సర్ కనుక్కోగలిగితే ట్రీట్మెంట్ ఇస్ వెరీ గుడ్, వెరీ సింపుల్. మేబీ ఒక చిన్న సర్జరీతో అయిపోద్ది, కెమోథెరపీ అవి అవసరం ఉండకపోవచ్చు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సర్వైవల్ లైఫ్ స్పాన్ కూడా చాలా బాగుంటుంది, క్యూర్ అయిపోయే ఛాన్స్ చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వై ద ఫోకస్, ద ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ డిటెక్టింగ్ దీస్ క్యాన్సర్స్ ఇన్ స్టేజ్ 1. మనకి పాశ్చాత్య దేశాలకి, ఫారిన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? వీ హ్యావ్ ట్రైన్డ్ సర్జన్స్, we have the same radiation machines. Radiotherapy cheyalante radiation machines are the same across the world everywhere, and the same chemotherapy drugs or targeted therapy drugs, a drug which has been approved in US 6 months back is available to our patients today. Chemotherapy lo backward ga lem, surgery lo treatment facilities lo we are very good, but where we are lagging is we are detecting these cancers in stage 3 stage 4, where we have the survival is slightly less and the treatment is more complicated. We have to give more treatment అండ్ రికరెన్స్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే మనం స్టేజ్ 1లో కానీ డిటెక్ట్ చేసుకోగలిగితే బై డూయింగ్ మ్యామోగ్రామ్ అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వీ విల్ క్యూర్ దిస్ పేషెంట్స్ బెటర్. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ అబోవ్ 45 ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి అన్నది? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్లీ మెనోపాజ్ అయిన తర్వాతలే వస్తాయండి. అంటే ఇండియన్ ఉమెన్ లో కొంచెం 40-45 years కూడా వస్తుంటది, కానీ మోస్ట్ కామన్ థింగ్ 50 to 60 ఏజ్ గ్రూప్ ఇస్ అ కామన్ ఏజ్ గ్రూప్. తర్వాత కూడా రావచ్చు. యూజువల్లీ ఇట్ స్టార్ట్స్ యాస్ అ పెయిన్లెస్ లంప్, గెడ్డ నొప్పి లేకుండానే ఉంటది. ఇదే యాక్చువల్లీ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఆడవాళ్ళు చాలా సంకోచిస్తారు అనమాట, వాళ్ళ ఛాతిలో గెడ్డ ఉంది చూసుకుంటారు కానీ బయటికి చెప్పరు, చాలా మొహమాటం ఉంటది ఆబ్వియస్లీ ఇన్ అవర్ కమ్యూనిటీ. అది కొంచెం పెద్ద అయిన తర్వాతలో, లేకపోతే పెయిన్ వచ్చిన తర్వాత, లేకపోతే పుండ్ అయిన తర్వాతలో బయటికి చెప్పుకుంటారు. అప్పుడు మనం చూసేటప్పటికి అప్పుడు సో స్టేజ్ 2 స్టేజ్ 3 అయిపోతుంది అనమాట. సో చిన్నదిగా ఉన్నప్పుడే వస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్ అవుతుంది. పెయిన్లెస్ లంప్, గడ్డ, అండ్ దెన్ సమ్ టైమ్స్ నిపుల్ నుంచి బ్లడ్ రావడం కానీ, లేకపోతే వాటర్ లాగా రావడం కానీ జరగచ్చు. కొన్నిసార్లు బ్రెస్ట్ షేప్ మారుతుంది, అదొకటి. కొన్నిసార్లు ఎర్రగా అవుతుంది, బ్రెస్ట్ అంతా ఎర్రగా అవుతుంది. కొన్నిసార్లు బ్రెస్ట్ లోని గడ్డ తగలకపోవచ్చు, చంకలో గడ్డలు వస్తాయి. చంకలో గడ్డలు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. సో దీస్ ఆర్ ద యూజువల్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో. సో టు సమ్మరైజ్, పెయిన్లెస్ లంప్, కొన్నిసార్లు చంకలో గడ్డ రావడం, నిప్పుల్ డిశ్చార్జ్ కానీ లేదా బ్లీడ్ అవడం కానీ, ఇంకా ఏం చెప్పారు సార్? ఎర్రగా బ్రెస్ట్ ఎర్రగా అవడం కానీ. సో ఈ వార్నింగ్ సైన్స్ మీరు గుర్తుంచుకుని ఏమైనా ఉంటే వెంటనే మీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ని కలవండి. ఇప్పుడు స్టేజ్ 1, 2, 3, 4 అంటారు కదా, సో వాటి బట్టి ప్రోగ్నోసిస్ ఎలా ఉంటది? సో స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఎందుకు చెప్తామంటే మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి ఒకటి, సెకండ్ థింగ్ రికరెన్స్ కానీ సర్వైవల్ కానీ ఎలా ఉంటుందని. సో స్టేజ్ 1లో కానీ మనం డిటెక్ట్ చేసినట్టయితే క్యూర్ రేట్స్ ఆర్ నియర్లీ 98-99%. అంటే
ఆల్మోస్ట్ డెఫినెట్లీ క్యూర్ అయిపోతారు వీళ్ళు. అదే స్టేజ్ 2 అయితే 90 to 95% క్యూర్ అయిపోతారు ఛాన్స్. సో 5% 10% అంటే 100 మందిలో ఒక 5గురికి మళ్ళీ వచ్చే ఛాన్స్ కానీ మళ్ళీ ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాల్సిన ఛాన్స్ కానీ ఉంటుంది. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి 80% వరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒక 20%కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరినీ కేర్ఫుల్గా ఫాలోఅప్లో పెడతాం ఒకవేళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ అయిన తర్వాత కూడా. స్టేజ్ 4 వాళ్ళకి కూడా యాక్చువల్లీ స్టేజ్ 4 అనేది డెత్ సెంటెన్స్ కాదు ఈ మధ్య, ఎందుకంటే వీ గాట్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్. వీఆర్ క్యూరింగ్ దీస్ పేషెంట్స్. ఈవెన్ 10 to 20% ఆఫ్ స్టేజ్ 4 పేషెంట్స్ని క్యూర్ చేయగలుగుతున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా మంచి కంఫర్టబుల్ లైఫ్ స్పాన్ ఇస్తున్నాం. స్టేజ్ 4 ఇస్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ ఎనీ లాంగర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దాదాపు 98% నార్మల్ లైఫ్ హ్యాపీగా బతికేయచ్చు. సో ముందు కంగారు పడిపోయి దాని గురించి భయపడే అనవసరంగా డాక్టర్ని కలవకుండా టెన్షన్ పడిపోయి ఎక్కువ యూట్యూబ్ వీడియోలు చూడడం మానేసి వెంటనే సర్జికల్ ఆంకాలజిస్ట్ ని కలవండి. సార్ నెక్స్ట్ ఫ్యామిలీస్ లో ఎంత కామన్ ఇలాగా అంటే చాలా మంది అపోహపడుతున్నారు. మా అమ్మమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, సో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందేమో అని ఒక 20-30 year old అమ్మాయిలు పిల్లలు వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్ లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఫ్యామిలీలో స్ప్రెడ్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందేమో అని అంటే ఫెమిలియల్ రిస్క్ ఆర్ జెనెటిక్ రిస్క్ ఎవరికి ఉంటుందంటే కొందరికి BRCA జీన్ మ్యూటేషన్ అనేది ఉండొచ్చు. అలాంటప్పుడు ఫ్యామిలీస్ లో తరతరాలుగా మల్టిపుల్ పీపుల్ కి అంటే మదర్, గ్రాండ్ మదర్, మేనత్త, సిబ్లింగ్స్ ఆఫ్ మదర్ వీళ్ళందరికీ ఎక్కువ మందికి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ వచ్చి ఉంటే అది నువ్వు రిలేటివ్లీ యంగ్ ఏజ్ లో వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ BRCA మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి 30s 40s లోనే వచ్చేయచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. అలాంటి క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ ఉన్న వాళ్ళకే మనం BRCA జీన్ మ్యూటేషన్ అనేది చేస్తాము. ఒకవేళ ఎవరికైనా ఫ్యామిలీలో ఆ మ్యూటేషన్ అనేది ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా చేస్తాం, టెస్టింగ్ చేస్తాం. సో కంగారు పడద్దండి. ఇలాగా ఇద్దరు ముగ్గురికి కానీ క్యాన్సర్ వచ్చి ఉంటే అప్పుడు ఈ టెస్టింగ్ చేస్తారు మీ ఆంకాలజిస్ట్. సో ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే కంగారు పడద్దని చెప్తున్నారు. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ యంగ్ ఏజ్ లో డిటెక్ట్ అయినా లేదా చాలా మందికి మోర్ దెన్ 2 people కి ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే అప్పుడు ఒకసారి జీన్ మ్యూటేషన్స్ అన్నది చేసి డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు డిటెక్ట్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఒకవేళ అంటే యూజువల్లీ ఎలాగొస్తుంటారంటే బ్రెస్ట్ లో గడ్డ ఉంటుంది, వాళ్ళు మ్యామోగ్రామ్ చేయించుకుంటారు, మ్యామోగ్రామ్ తో రిపోర్ట్ తో వస్తారు. సో మేము 2 ఇంపార్టెంట్ థింగ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఉందని డిటెక్ట్ చేస్తే వీ నీడ్ టు గెట్ బయోప్సీ డన్. పీస్ తీస్తాం. బయోప్సీ అంటే అందరూ భయపడుతుంటారు, బయోప్సీ వల్ల స్ప్రెడ్ అవుతుందేమో క్యాన్సర్ అనుకుంటారు. బయోప్సీ వల్ల ఏం స్ప్రెడ్ అవ్వదండి. బయోప్సీ చేసుకొని క్యాన్సర్ డిటెక్ట్ చేసుకొని ఏం ట్రీట్మెంట్ చేయకపోతే స్ప్రెడ్ అవుతుంది డెఫినెట్లీ. బట్ బ్రెస్ట్ బయోప్సీ అనేది అంటే ఓపీడీలో చేస్తే ప్రొసీజర్ 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆ బయోప్సీ పీస్ ని టెస్టింగ్ పంపిస్తాము, ప్లస్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్ అనేది చేస్తే ఏ సబ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది. సో మాలిక్యులర్ టెస్టింగ్ చేసి సబ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకోవాలి, అదొకటి. ప్లస్ స్టేజ్కి తగ్గట్టు అంటే ఏం స్టేజ్ అని తెలుసుకోవడానికి మనం కొన్ని టెస్టులు చేస్తాం. లైక్ సిటీ స్కాన్, చెస్ట్ సిటీ స్కాన్, అబ్డామెన్, లేకపోతే ఓల్ బాడీ పెట్ స్కాన్ అనేది చేస్తాము. ఈ టెస్టులు చేయడం ద్వారా ఏ స్టేజ్ లో ఉందని మనం కనుక్కొని సో సబ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకుంటాం, స్టేజ్ తెలుసుకుంటాం. దీన్ని బట్టి ట్రీట్మెంట్ సీక్వెన్సింగ్ అది ఉంటుంది. అదే హార్మోన్ పాజిటివ్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకుంటే ఫస్ట్ సర్జరీ చేస్తాం. అదే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా వస్తే వాటికి ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. అదే స్టేజ్ 4 క్యాన్సర్ ఒకవేళ ఉంటే వాటికి కీమోథెరపీ లేకపోతే టార్గెటెడ్ థెరపీ అనేవి ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చాయి. సో స్టేజ్ 1 అయితే ఎక్కువ సర్జరీ. సో ఈ సర్జరీ అన్నది ఎంత మార్బిడ్ గా ఉంటది, ఎలాగా? అందరికీ భయం వేసేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అంటే బ్రెస్ట్ పూర్తిగా తీసేస్తారా అని ఫస్ట్ అందరికీ వచ్చే కంగారు. సో ఎవ్రీబడి వుడ్ లైక్ టు ప్రిజర్వ్ దర్ బ్రెస్ట్. 70-80 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కి రొమ్ము పూర్తిగా తీసేస్తారా లేకపోతే ఓన్లీ గడ్డ మాత్రం తీస్తారని అడుగుతారు. వెరీ వ్యాలిడ్ డౌట్ అండి. స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు ఓన్లీ ఆ గడ్డ తీస్తామండి. గడ్డతో పాటు పక్కన కొంచెం టిష్యూ తీయాలి. అది కాకుండా చంకలో లింఫ్ నోడ్స్ అనేవి తీయాలంటే అవి తీస్తాం. సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేయాలంటే చేస్తాం. అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చినప్పుడు స్టేజ్ 3 అలాగ వచ్చినప్పుడు లేకపోతే రొమ్ము అంతా ఇన్వాల్వ్ అయినప్పుడే బ్రెస్ట్ పూర్తిగా తీయడం జరుగుతుంది, లేకపోతే పూర్తిగా బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. సో చాలా తక్కువ మందికి ఫుల్ గా బ్రెస్ట్ తీయాలి, మిగతా వాళ్ళు ఎవరికి పెద్దగా అవసరం ఉండదు. సో ఎన్నాళ్ళు అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది పూర్తిగా తీయకుండా స్టేజ్ 1 or 2 సపోజ్? సో సింపుల్ సర్జరీ అండి. ఇన్ఫాక్ట్ వెస్టర్న్ కంట్రీస్ లో అయితే డే కేర్ సర్జరీ పొద్దున్న చేసి సాయంత్రం పంపించేస్తుంటారు. మనకి 1 or 2 days లో పంపించేస్తున్నాం సర్జరీ అయిన తర్వాత. పెద్ద పెయిన్ ఉండే సర్జరీ కాదు, ఇది సర్ఫేస్ సర్జరీయే కాబట్టి సో పేషెంట్స్ రికవర్ వెరీ ఈజీలీ, రికవర్ వెరీ క్విక్లీ. సో మీకు స్టేజ్ 1
అని మీకు తెలిసినా కంగారు పడక్కర్లేదు. జస్ట్ ఒక 1 or 2 days అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించేసుకుని హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేసేయచ్చు. సో రీసెంట్గా ఇక్కడ మా వర్క్ చేసే స్టాఫ్కి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ గ్రాండ్ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉంది. సో దీని మీద మీ ఒపీనియన్, తను చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నాడు. సో ఇది చాలా కామన్ గా వచ్చే డౌట్ అండి. అంటే ఫ్యామిలీలో ఎవరో పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, ఆ పర్సన్ ని చేసుకుంటే వీళ్ళ పిల్లలకి ఏమైనా క్యాన్సర్ వస్తుందేమో అని భయపడుతుంటారు. సో మనం ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ జెనెటిక్ మ్యుటేషన్ ఉందా అనేది మనం చూడాలి. ఓల్డ్ ఏజ్ లో ఒకరికి క్యాన్సర్ రావడం అనేది నాట్ వెరీ అన్కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-year-old లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికి బ్రెస్ట్ క్యాన్సర్ లేదంటే జెనెటిక్ మ్యుటేషన్ ఉండడానికి రిస్క్ చాలా తక్కువ. అసలు దాని గురించి మర్చిపోవచ్చు. కొందరికి లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, దీస్ ఆర్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్. దానివల్ల క్యాన్సర్స్ వచ్చి ఉంటే అదేం జన్యుపరంగా స్ప్రెడ్ అవ్వదు. సో వీ నీ నాట్ బీ వరీడ్ అబౌట్ దాట్. ఎవరికైనా ఒక ఫ్యామిలీలో ఒక 2-3కి, 4-5కి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇలాగ క్లస్టరింగ్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటే ఇలాంటి వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఉందని, అంటే ఆ పేషెంట్లో ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వాళ్ళలో జీన్ టెస్టింగ్ చేస్తాము. వాళ్ళకి ఆ జెనెటిక్ మ్యుటేషన్ డిఫెక్ట్ ఏదైనా ఉంటే సంబంధించిన మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కన్నీ చేస్తాం. సో ఎవరో ఒకళ్ళకి పెద్దవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని మనం వరి అవ్వాల్సింది లేదు. వీ క్యాన్ లీడ్ అ నార్మల్ లైఫ్. సో ఏదో ఇన్సిడెంటల్ గా ఒకళ్ళు డిటెక్ట్ అయినంత మాత్రాన కంగారు లేదు. ఓన్లీ మ్యూటేషన్స్ ఉంటేనే అప్పుడు ఆలోచించాలి. సో రీసెంట్ గా ఇంకో పేషెంట్ వచ్చారు స్కిన్ ప్రాబ్లమ్ తోటి. షీఈ్ అరౌండ్ 60 years. అన్ని చూసిన తర్వాత నాకు ఇక్కడ ఏదో తగులుతుంది బ్రెస్ట్ లో అన్నారు. ఆవిడకి పెయిన్ లేదని చెప్పి గత 1 year గా వదిలేశారంట. సో నేను చూస్తే ఒక పెయిన్లెస్ లంప్ ఉంది బ్రెస్ట్ లోనే. సో 1 year గా ఉంది, పైగా షీఈ్ అరౌండ్ 60 years. సో దాని మీద మీ కమెంట్, అంటే 1 year నుంచి అలా పెయిన్లెస్ లంప్ ఉంది. ఇది కామన్ గా ఫేస్ చేసే సినారియో మేము. ఎందుకంటే అసలు లేడీస్ సంకోచిస్తుంటారు. బ్రెస్ట్ లో వాళ్ళు ఏమైనా నోటీస్ చేసుకున్నా కూడా కొంతకాలం వరకు ఆ నొప్పి లేదు కదా, ఎందుకు చూపించుకోవడం, ఎలా చెప్పుకుంటాం, మనం ఇంట్లో ఎవరు లేడీస్ లేరు, మగవాళ్ళకి ఎలా చెప్పుకుంటాం, మా అబ్బాయికి ఎలా చెప్పుకుంటాను, మా ఆయనకి ఎలా అని వదిలేస్తుంటారు. బట్ ఇది ఇలా మొహమాట పడకూడదండి. సి వీ హ్యావ్ టెస్టింగ్ సెంటర్స్ ఎవ్రీవేర్. వీ హ్యావ్ గుడ్ డాక్టర్స్ అవైలబుల్ ఎవ్రీవేర్. వీ హ్యావ్ గుడ్ సర్జన్స్. ప్రిఫరబుల్లీ ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చూస్తారు, అడ్వైస్ చేస్తారు. మ్యామోగ్రామ్ అనేది ఈజీలీ అవైలబుల్. వీధికి ఒకటి ఉంది Tier 2 cities అండ్ ఈవెన్ Tier 3, Tier 4 cities లో కూడా టెస్టింగ్ సెంటర్స్ వచ్చేసాయి. మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ టెస్టింగ్ కానీ చేసుకోవచ్చు. దాంట్లో డౌట్ ఉంటే అప్పుడు వాళ్ళే పంపిస్తారు సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ ఏదైనా ట్రైన్డ్ సర్జన్, బ్రెస్ట్ సర్జన్ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే క్లారిటీ వస్తుంది. సో వదిలేయద్దు. ఎందుకంటే అబోవ్ 50 years ఏవైనా బ్రెస్ట్ లో గడ్డలు వస్తే అది క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 20, 30, 40 years లో వచ్చే బ్రెస్ట్ లో గడ్డలు ఫైబ్రో ఎడినోమా, ఫైబ్రో ఎడినోసిస్, ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అనేవి అయ్యే ఛాన్స్ ఉంటాయి. అవి పెయిన్ తో కూడి వస్తాయి. కానీ పెయిన్లెస్ బ్రెస్ట్ లంప్ వచ్చింది, ఎస్పెషల్లీ అబోవ్ 50 years of age, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు కీమోథెరపీగా అనగానే అందరూ కంగారు పడుతున్నారు. సర్జరీ అంటే స్టేజ్ 1, 2 అయితే ఎలాగో సర్జరీ. సో కీమోథెరపీ ఎవరికి చేస్తారు అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అనేవి స్టేజ్ 2 and 3 బ్రెస్ట్ క్యాన్సర్స్ లో చేస్తారు, స్టేజ్ 4 లో కూడా చేస్తారు. ప్లస్ టార్గెటెడ్ థెరపీ అనేది రావడం వల్ల టార్గెటెడ్ థెరపీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ద టార్గెట్ క్యాన్సర్ సెల్స్, రెస్ట్ ఆఫ్ ద బాడీ మీద యాక్ట్ చేయవు. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. బట్ కొందరికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, నాట్ జస్ట్ టార్గెటెడ్ థెరపీ. కీమోథెరపీతో ప్రాబ్లం ఏంటంటే బాడీలో ర్యాపిడ్ గా డివైడ్ అయ్యే సెల్స్, పెరిగే సెల్స్ అన్నిటి మీద యాక్ట్ చేస్తుంది. సో ఇవేంటివి? స్కిన్, దెన్ హెయిర్ సెల్స్. సో అవి ర్యాపిడ్ గా డివైడ్ అవుతుంటాయి. అండ్ దెన్ బ్లడ్ సెల్స్ కూడా మీద కూడా యాక్ట్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ పడిపోవడం, WBC సెల్స్ పడిపోవడం, దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గడం, కొంచెం వీక్నెస్ రావడం, ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. కొన్నిసార్లు ఇమ్యూనిటీ బాగా తగ్గితే ఇన్ఫెక్షన్స్ రావడం, ఫీవర్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్. కీమో ఇచ్చిన 1 week 10 days అలా ఉంటుంది. యూజువల్లీ బై 2nd, 3rd week రికవర్ అయిపోతుంటారు, పెద్ద ప్రాబ్లం ఉండదు. హెయిర్ లాస్ గురించి మీరు ఏమైనా చెప్పగలనుకుంటే చెప్పండి. సో హెయిర్ లాస్ గురించి చాలా కంగారు పడతారండి, కానీ అది చాలా టెంపరీ. ఆ ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వచ్చేస్తుంది. జస్ట్ ఆ వేసుకున్నంత వరకు కొన్నాళ్ళు ఆఫ్టర్ దట్ ఉంటుంది తప్ప దాని తర్వాత ఏం ఉండదు అండ్ ఇట్ కంప్లీట్లీ రికవర్స్. సో దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మా ఎక్స్పీరియన్స్ లో చూసేది ఏంటంటే హెయిర్ లాస్ ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్ కీమోకి హెయిర్ లాస్ అవుతుంటుంది, అందుకని పేషెంట్లు గుండు కొట్టించుకుంటారు. సో ఈ టైంలో విగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. హెయిర్ లాస్ అయిపోయిన తర్వాత, కీమోథెరపీ అయిపోయిన తర్వాత 3 to 4 months లో అగైన్ దే కంప్లీట్లీ గెట్ బ్యాక్ ద హెయిర్. బై 6 months దే ఆర్ అగైన్ లుకింగ్ నార్మల్, జస్ట్ లైక్ ప్రీ కీమోథెరపీ. సో మీరు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఏం కంగారు అక్కర్లేదు, అన్ని జస్ట్ యూ విల్ కంప్లీట్లీ బీ ఏబుల్ టు రికవర్ సూన్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మేల్స్ లో బ్రెస్ట్
బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత కామన్? మేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. మేము ఒక 20 సో పేషెంట్లు మేల్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటదంట, వినండి. అగైన్ ఎక్కడైనా బాడీలో ఎక్కడైనా ఎనీ పార్ట్లో ఒక గడ్డ కానీ పుండు కానీ ఒక 2 to 3 వీక్స్ కన్నా ఎక్కువ హీల్ అవ్వట్లేదంటే వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ క్యాన్సర్. అంటే అన్నీ అయిపోవాలని కాదు, క్యాన్సర్ అయిపోతాయని కాదు, బట్ ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో మెన్ కూడా కొన్నిసార్లు ఛాతి మీద గడ్డ పుండు ఏదైనా వస్తే పట్టించుకోకుండా వదిలేస్తారు. కొన్ని మగవాళ్ళు కదా బ్రెస్ట్ క్యాన్సర్ రాదనుకుంటారు, బట్ స్టిల్ దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ బి బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళకు కూడా రావచ్చు. సో దే షుడ్ గెట్ టెస్టెడ్. సో మీకు ఇంకా ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి, విల్ బీ ఏబుల్ టు డెఫినెట్లీ రిప్లై యూ. సో ఇప్పుడు సమ్మరీగా మనం ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది. సో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ ప్రాబ్లం అండి. సో ఆల్ లేడీస్ షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ బ్రెస్ట్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చేసుకోండి. అబౌవ్ 45 years ఆఫ్ ఏజ్ మ్యామోగ్రామ్ చేయించుకోండి. మీరు చేయించుకోవడమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత కూడా చేయించండి. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. ప్రిఫరబుల్లీ హ్యావ్ చైల్డ్ బర్త్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. పిల్లలకి పాలు ఇవ్వండి. దీనివల్ల ప్రొటెక్షన్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్కి అగేన్స్ట్గా. అండ్ ఆల్సో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ డిటెక్ట్ అయిందంటే కంగారు పడకండి. అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఈస్ వెరీ గుడ్. యూ విల్ హ్యావ్ అ నియర్ నార్మల్ లైఫ్ స్పాన్. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బర్త్డేస్ కి అనవసరంగా ఖర్చు పెట్టకుండా జస్ట్ గిఫ్ట్ దెమ్ దిస్ మ్యామోగ్రామ్. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ ఎర్లీ క్యాన్సర్స్. సో మీ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి ఇంతసేపు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ ఇది అక్టోబర్ మంత్ కాబట్టి, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ హీఈస్ మై హస్బెండ్. హీఈస్ ఎ ప్రాక్టీసింగ్ సర్జికల్ oncologist in Medicor Cancer Hospital. Thank you everyone. Thank you.